వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఓటములకు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బాధ్యుడని ఆ పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. కోనసీమ జిల్లా మండపేట పట్టణం వైసీపీ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూకుదుర్గారాణి, నాయకులు రెడ్డి రాధాకృష్ణ తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరూ ఊహించని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందిందని, తాను ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందిన మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నియోజకవర్గంలోనే ఉండి కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తన విజయానికి కృషి చేసిన పార్టీ శ్రేణులకు ఏ సమస్య వచ్చినా ఒక్క ఫోన్ కాల్ తో మీ ముంగిట ఉంటానన్నారు. కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ మండపేట నియోజకవర్గంకు చెందిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్పర్సన్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. సంక్షేమ కార్యక్రమాలు లేకపోతే అనేక పథకాలు అందుకున్నటువంటి ప్రజల్లో అసంతృప్తి, వ్యతిరేకత అనేటువంటిది ఏమాత్రం కూడా బయటపడకుండా జరిగినటువంటి ఎన్నిక. ఏది ఏమైనా ఈ నియోజకవర్గం మరి గతంలో జోగేశ్వర గారు 2-3 సందర్భాలుగా మాట్లాడినప్పుడు నేను ఒకసారి మాత్రం అధికారంలో ఉన్నాను, 2 సార్లు ప్రతిపక్షంలో ఉన్నాను, అందు గురించి ఏమీ చేయలేకపోయినా అనేటువంటిది చెప్పడం జరిగింది. ఈరోజు అధికారంలో ఉండేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి ఈ నియోజకవర్గాన్ని మరి ఏ విధంగా అభివృద్ధి చేస్తారనేటువంటిది ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు అనేటువంటిది మనం చేస్తూ, ఈ నియోజకవర్గానికి మేలు జరగాలి, మంచి జరగాలి, ప్రజలకి అన్ని విధాలుగానే కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ మరి ప్రజా అభిప్రాయాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఆ రకంగా కార్యకర్తలకి, నాయకులకి ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతాను అనేటువంటి సంకేతాలు కొంతమంది ఇస్తున్నారు, కానీ ఇక్కడే ఉంటాను అనేటువంటిది ప్రజలందరికీ భరోసా ఇస్తూ, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఈ 3.5 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో నేను ఏ రకంగా పనిచేశాను, భవిష్యత్తులో అదే విధంగా మీతో పాటు నేను ఉంటాననేటువంటిది ఈ మండపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ఒక భరోసా ఇస్తూ, మరి మరొకసారి గెలిచినటువంటి ఈ ప్రభుత్వానికి, శాసనసభ్యుడికి, ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియపరుస్తూ ఇప్పుడు మండపేట నియోజకవర్గంలో ఉన్న సొసైటీ అధ్యక్షులందరం కూడా నైతిక బాధ్యత వహిస్తూ మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నాం. కొత్తగా ఏర్పడిన ఈ కూటమి ప్రభుత్వానికి మండపేట నియోజకవర్గ సాధువేదికైన యువత గారికి మా అందరి తరఫున కూడా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం.